జగన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అల్లర్లు సృష్టించేందుకే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను కించపరుస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా జగన్ మాట్లాడటం సరికాదని అన్నారు. ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు వేలాది మందిని హత్యలు చేసి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు బలాయించి ఎంతోమంది కార్యకర్తని అనేక ఇబ్బందులు పాలు చేసినటువంటి ఆనాటి అరాచకవాది నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాత అనంతపురం జిల్లా, ప్రజెంట్ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపాళెంలో అనే చిన్న విలేజ్, చిన్న గ్రామం పాపిరెడ్డిపల్లె. అక్కడ ఏదో ఒక మర్డర్ జరిగితే ఒక విచారింపుకు వచ్చాడు. విచారింపుకు రావచ్చు, తప్పు లేదు, ఎవరన్నా రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక పర్యాయాలు కార్యకర్తలకు అన్యాయం జరిగిన చోట, చనిపోయిన చోట ఆయన విచారింపులు చేశాడు, పాడి మోసాడు. నీలాగా బల ప్రదర్శన చేయలే. దాదాపు ఒక 15 నిమిషాలు ఆయన హెలికాప్టర్ కూడా దిగలేకపోయాడు. అదొక కుట్ర. ఎందుకంటే భద్రతా దళాలు విఫలం అంటే భద్రతా దళాలు విఫలం అంటూ చెప్పేదానికి ఒక కుట్ర చేశాడు. పాపం అక్కడున్న పోలీసు దాదాపు 250 మందిని పెట్టారు. మళ్ళీ చాలకి మొత్తం 1100 మంది చిన్న పల్లెలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళని కూడా తోసుకొని మొత్తం హెలికాప్టరు ఉండేటటువంటి